Priyankam. Today's problem is 4 power x plus 8 power x equals to 36. Then find x. So now the solution. So first given problem ni note చేసాము. నెక్స్ట్ మనం 4ని 2 స్క్వేర్గా రాస్తున్నాము. 2 స్క్వేర్ హోల్ పవర్ ఎక్స్. 8ని 2 క్యూబ్గా రాస్తున్నాము. 2 క్యూబ్ హోల్ పవర్ ఎక్స్ ఈక్వల్స్ టు 36. నెక్స్ట్ స్టెప్లో మనము 2 స్క్వేర్ హోల్ పవర్ ఎక్స్ని 2 పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్గా మారుస్తున్నాము. అలానే ఇక్కడ కూడా 2 పవర్ ఎక్స్ హోల్ క్యూబ్గా మారుస్తున్నాము ఈక్వల్ టు 36. ఎలా రాసాము? ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఎన్ హోల్ పవర్ ఎంగా కన్వర్ట్ చేసాము. ఇప్పుడు మనము సింప్లిఫికేషన్ ఈజీ అవ్వడం కోసము అజ్యూమ్ చేస్తున్నాము ఏమని, లెట్ యూ ఈక్వల్ టు 2 పవర్ ఎక్స్. సో ఇప్పుడు మనం 2 పవర్ ఎక్స్ ప్లేస్లో యూ సబ్స్టిట్యూట్ చేయబోతున్నాము అబోవ్ ఈక్వేషన్లో. దెన్ వీ గెట్ యూ స్క్వేర్ ప్లస్ యూ క్యూబ్ ఈక్వల్స్ టు 36. నెక్స్ట్ స్టెప్లో ఈ 36ని లెఫ్ట్ సైడ్ రప్పిస్తున్నాము. సో యూ స్క్వేర్ ప్లస్ యూ క్యూబ్ మైనస్ 36 ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ యూ స్క్వేర్ ప్లస్ యూ క్యూబ్, ఈ 36 అంటే 36ని మనం ఎలా రాస్తున్నామంటే 27 ప్లస్ 9గా రాసుకుంటున్నాము. సో 27 అంటే 3 క్యూబ్, 9 అంటే 3 స్క్వేర్. సో 36 ప్లేస్లో మనం 3 క్యూబ్ ప్లస్ 3 స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. 3 క్యూబ్ ప్లస్ 3 స్క్వేర్ మైనస్ని అలానే ఉంచాము. సో ఇప్పుడు ఈ స్టెప్లో స్క్వేర్ టర్మ్స్ కలిపి రాస్తున్నాము. యూ స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ ప్లస్ యూ క్యూబ్ మైనస్ 3 క్యూబ్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ స్టెప్లో మనము ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఇది ఎలా ఉంది? యూ స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా రాయొచ్చు? ఏ ప్లస్ బి యూ ప్లస్ 3 ఏ మైనస్ బి యూ మైనస్ 3గా రాయొచ్చు. ప్లస్ ఇది ఏ ఫార్మెట్లో ఉంది? ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములా ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. బి స్క్వేర్ అంటే ఇక్కడ 3 స్క్వేర్ 9 ఈక్వల్స్ టు 0. సో ఇది ఏ అంటే యూగా, బి అంటే 3గా రాసుకుంటే ఏ మైనస్ బి మీన్స్ యూ మైనస్ 3 ఏ స్క్వేర్ యూ స్క్వేర్ ప్లస్ ఏబి 3 ఇంటూ యూ 3u ప్లస్ బి స్క్వేర్ 3 స్క్వేర్ 9. సో ఇలా రాసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనము యూ మైనస్ 3ని కామన్గా తీస్తున్నాము. 2 టర్మ్స్లో యూ మైనస్ 3 ఉంది. సో యూ మైనస్ 3 కామన్గా రాసుకుంటే మనకి ఇక్కడ యూ ప్లస్ 3 రిమైన్ ఉంది. ప్లస్ యూ స్క్వేర్ ప్లస్ 3u ప్లస్ 9 ఈక్వల్స్ టు 0. ఈ యూ మైనస్ 3ని అలానే ఉంచుతున్నాము. ఇక్కడ సేమ్ టర్మ్స్ ఏమైనా ఉంటే యాడ్ చేస్తున్నాము. సో యూ స్క్వేర్ పర్ స్క్వేర్ టర్మ్స్ ఒకటే ఉంది. సో దాన్ని ఫస్ట్ రాస్తున్నాను. 3u ప్లస్ యూ 4u ప్లస్ కాన్స్టెంట్ టర్మ్స్ 9 ప్లస్ 3 12 ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ మనం ఈ ఈక్వేషన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. ఇది యూ మైనస్ 3. సో ద ప్రొడక్ట్ ఆఫ్ 2 టర్మ్స్ 0 ఉంది. సో ప్రొడక్ట్ ఆఫ్ 2 టర్మ్స్ 0. ప్రొడక్ట్ ఆఫ్ 2 టర్మ్స్ 0 అంటే ఐదర్ వన్ ఆఫ్ ద టర్మ్ మస్ట్ అండ్ షుడ్ 0 ఆర్ 2 టర్మ్స్ 0 అవ్వచ్చు. సో మనము ఏదైనా ఒకటి 0 అవ్వచ్చు లేదా 2 అయినా 0 అవ్వచ్చు. కాబట్టి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. యూ మైనస్ 3 0 అవ్వచ్చు ఆర్ యూ స్క్వేర్ ప్లస్ 4u ప్లస్ 12 ఈక్వల్స్ టు 0 అయినా అవ్వచ్చు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే యూ మైనస్ 3 0 అంటే వి గెట్ యూ ఈక్వల్ టు 3. ఇక్కడ ఈ సింప్లిఫికేషన్ ఇంతటితో స్టాప్ అయిపోయింది. మనకి యూ వాల్యూ వచ్చింది. ఈ యూ యూజ్ చేసుకొని మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ చేస్తే ప్రాబ్లం అయిపోతుంది. సో వాట్ అబౌట్ దిస్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఫస్ట్ ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ ఉన్నాయో లేదో చెక్ చేయాలంటే రూట్స్ ఉన్నాయో లేదో చెక్ చేయాలంటే మనం ఫస్ట్ డెల్టా వాల్యూ ఫైండ్ చేయాలి. డెల్టా వాల్యూ ఎలా ఫైండ్ చేస్తాం? ఫార్ములా ఏంటి? బి స్క్వేర్ మైనస్ 4ac. సో వాట్ ఈస్ బి, వాట్ ఈస్ ఏ, వాట్ ఈస్ సి? సో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషను ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అని. సో పవర్ 2లో ఉన్నదాని కోఎఫిషియంట్ వచ్చేసి ఏ వాల్యూ,
యూ కోఎఫిషియంట్ వచ్చేసి బి వాల్యూ, కాన్స్టెంట్ టర్మ్ వచ్చేసి సి. సో బి స్క్వేర్, బి ప్లస్లో ఏముంది 4, 4 స్క్వేర్ మైనస్ 4. ఏ అంటే 1, ఇక్కడ ఏం లేదంటే ఏమున్నట్టు 1 ఉన్నట్టు. సి అంటే 12. సో డెల్టా ఈక్వల్స్ టు 4 minus 48. 4 minus 48 ఈజ్ -32. సో డెల్టా వాల్యూ మనకి ఎప్పుడు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంటేనే రూట్స్ ఉన్నట్లు, అప్పుడు మాత్రమే మనకి సొల్యూషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో డెల్టా లెస్ దాన్ 0 ఉంది కాబట్టి నో రియల్ రూట్స్ ఎగ్జిస్ట్. సో ఫ్రమ్ దిస్ వి డోంట్ గెట్ ఎనీ సొల్యూషన్. సో మనం ఇంతటితో దీన్ని స్టాప్ చేస్తున్నాము. సో ఇక్కడ u3 ఫైండ్ చేసాం కదా. సో రీకాల్, u అంటే ఏంటి 2 పవర్ x. సో u3 అంటే 3 ఈక్వల్స్ టు 2 పవర్ x. సో మనకి x వాల్యూ కావాలి, 2 పవర్ x ఈక్వల్స్ టు 3 అని రాసుకుంటున్నాము. x వాల్యూ కావడం కోసము బోత్ సైడ్స్ లాగ్ అప్లై చేస్తున్నాము. లాగ్ 2 పవర్ x ఈక్వల్స్ టు లాగ్ 3. సో ఇది ఎలా ఉంది, లాగ్ a పవర్ b. సో దీన్ని ఎలా రాయొచ్చు, b ఇంటూ లాగ్ a. సో x ఇంటూ లాగ్ 2గా రాయొచ్చు. సో లాగ్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ 3. సో x వాల్యూ కోసము ఈ లాగ్ 2ని ఆపోజిట్ సైడ్కి పంపిస్తే లాగ్ 3 బై లాగ్ 2 అవుతుంది. We have log 3 value 0.4771 by log 2 value 0.3010. So ఈ రెండింటిని సింప్లిఫై చేస్తే we get 1.585. సో x ఈక్వల్స్ టు 1.585. Given problem 4x plus 8x equals to 4 పవర్ x ప్లస్ 8 పవర్ x ఈక్వల్స్ టు 36ని సాల్వ్ చేస్తే వీ గెట్ x ఈక్వల్స్ టు 1.585. ఇప్పుడు మనం చెక్ చేద్దాము. సో చెకింగ్ ఆర్ వెరిఫికేషన్. సో గివెన్ ప్రాబ్లంలోని లెఫ్ట్ సైడ్ సబ్స్టిట్యూట్ చేస్తే లెఫ్ట్ సైడ్ LHS ఈక్వల్స్ టు 4 పవర్ x ప్లస్ 8 పవర్ x. సో x అంటే ఎంత వచ్చింది 1.585, 4 పవర్ 1.585, 8 పవర్ 1.585. మనం ఈ టూ వాల్యూస్ని క్యాలిక్యులేటర్ యూజ్ చేసి ఫైండ్ చేస్తే దిస్ వాల్యూ ఈజ్ నియర్లీ ఈక్వల్స్ టు 9.00 అండ్ దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 27.002. ఈ టూ టర్మ్స్ని యాడ్ చేస్తే వీ గెట్ 36.002. సో దిస్ ఈజ్ 36. సో రౌండ్ చేసాము. సో దీస్ ఆర్ అప్రాక్సిమేట్ వాల్యూస్ of log 3 and log 2. So this is also approximate value. So these are all approximate values. So ఇవన్నీ x మనకి అప్రాక్సిమేట్గా ఫైండ్ చేసాం. అప్రాక్సిమేట్గా మనకు కూడా వెరిఫికేషన్లో 36 అంటే RHS వచ్చింది కాబట్టి ఈ x వాల్యూ ఈ విధంగా ఫైండ్ చేస్తాము. సో ఈ ప్రాబ్లం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇలాంటి సింప్లిఫికేషన్ ప్రాబ్లమ్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయి అండ్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ వీడియోస్ కూడా ఉన్నాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లెర్న్ విత్ మీ ప్రియాంక.